హలో, సో నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్. ఫేక్ ఐటీఎల్, రియల్ ఐటీఎల్. ఫేక్ ఐటీఎల్ అంటే ఏంటి, రియల్ ఐటీఎల్ అంటే ఏంటి, ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఫేక్ ఐటీఎల్ అంటే టెస్ట్నెట్ ఐటీఎల్ అనమాట. రియల్ ఐటీఎల్ అంటే సో రీసెంట్లీ మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీ ద్వారా కన్వర్ట్ చేసుకున్నాం కదా, సో అది ఆ రియల్ ఐటీఎల్ అనమాట. సో ఫేక్ ఐటీఎల్ చాలా మంది దగ్గర అయితే ఉన్నాయన్నమాట, ఈ టెస్ట్నెట్ ఐటీఎల్. సో రీసెంట్లీ మనకు బౌండరీ అయితే జరిగింది కదా, సో దాని ద్వారా మనకు క్లెయిమ్ బాక్స్ ద్వారా చాలా మందికి 100, 20, 30, 40, 200, 300, 500, నాకైతే ఏకంగా 1600 టెస్ట్నెట్ ఐటీఎల్ అయితే ఇచ్చారనమాట. ఈ టెస్ట్నెట్ ఐటీఎల్ ఎందుకు ఇచ్చారంటే, ఈ ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఎలా పనిచేస్తుంది అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే. సో ఈ ఫస్ట్ టెస్ట్నెట్ ఐటీఎల్ అయితే ఇచ్చారనమాట మనకు. సో ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ ఎలా అవుతాయి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, రేపు రియల్గా ఐటీఎల్ వచ్చిన తర్వాత ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఒకరి నుంచి ఒకరికి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే, జస్ట్ డెమో పర్పస్ కోసం మాత్రమే ఫస్ట్ టెస్ట్నెట్ ఐటీఎల్ అయితే ఇచ్చారనమాట. సో అది చాలా మంది దగ్గర అయితే ఉన్నాయి టెస్ట్నెట్ ఐటీఎల్. 100, 200, 300, 500, 1000 కూడా ఉన్నాయి అనమాట చాలా మంది దగ్గర. నా దగ్గర ఏకంగా 1600 టెస్ట్నెట్ ఐటీఎల్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ టెస్ట్నెట్ ఐటీఎల్ ద్వారా కొంతమంది లీడర్స్ కావచ్చు, సో నార్మల్ యూజర్స్ కావచ్చు, వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు ఈ టెస్ట్నెట్ ఐటీఎల్ అనేది సేల్ చేస్తున్నారు. ఏకంగా నాకే సేల్ చేశారనమాట ఈ టెస్ట్నెట్ ఐటీఎల్ అనేది ట్రాన్స్ఫర్ చేసి. సో కైన్స్, మీకు ఐటీఎల్ కైన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేసాము, పేమెంట్ చేయండి అని స్క్రీన్ షాట్ అయితే పెట్టారు. సో ఇక్కడ చూడండి, మీరు కావాలంటే 100 30 నాకు ఇలా ఇద్దరు అయితే పంపించారు అనమాట. నా దగ్గర ఐటీఎల్ కైన్స్ ఉన్నాయి, నేను సేల్ చేయాలనుకుంటున్నాను అని మెసేజ్ చేశారు. ప్రైస్ ఎంత అని అడిగితే ప్రైస్ చెప్పాను. సో ఓకే, వాలెట్ అడ్రస్ అయితే పంపించండి, మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారనమాట. నేను వాలెట్ అడ్రస్ అయితే పెట్టాను. సో ఒకరేమో 100 చేశారు, ఇంకొకరేమో 30 అయితే చేశారనమాట. చూస్తే టెస్ట్నెట్ ఐటీఎల్ అనమాట. అర్థమైందిగా? చూస్తే అక్కడ టెస్ట్నెట్ ఐటీఎల్ అర్థమైందిగా. రియల్ ఐటీఎల్కి ఫేక్ ఐటీఎల్కి మనకు ఎవరైనా సేల్ చేస్తే ఎలా గుర్తించాలంటే, సో వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పండి. సో ఇన్ కేస్ వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టకపోయినా మనకు టెస్ట్నెట్ ఐటీఎల్లోకి రిసీవ్ అవుతాయి. ఓకే, రియల్ ఐటీఎల్లోకి రిసీవ్ అయితే అవ్వదు, టెస్ట్నెట్ ఐటీఎల్లోకి యాడ్ అవుతాయి అనమాట. లేదా వాళ్ళకు స్క్రీన్ షాట్ పెట్టమంటే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెడతారు కదా. సో ఆ స్క్రీన్ షాట్లో మనకు ఏముంటుందంటే టిఐటిఎల్ అని ఉంటుంది, టీ వర్డ్స్ అని ఉంటుంది అనమాట, పక్కన చిన్నగా టిఐటిఎల్ అని ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు టెస్ట్నెట్ ఐటీఎల్ అయితే పంపించారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఫేక్ ఐటీఎల్ అనమాట. జస్ట్ డెమో పర్పస్ కోసం ఇంటర్లింక్ వాళ్ళు వాలెట్ టు వాలెట్ ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, స్మూత్లీ ఎంత ఫాస్ట్ గా మనకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది చూసుకోవడానికి మాత్రం వాళ్ళు మనకి ఇచ్చిన టెస్ట్నెట్ ఐటీఎల్ అనమాట. సో దీన్ని చాలా మంది తెలియని వాళ్ళకు సేల్ చేస్తున్నారు అనమాట. మీరు ఐటీఎల్ కైన్స్ అనేవి కొనే ముందర ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి మోసగాళ్ళు చాలా మంది అయితే ఉన్నారనమాట. టెస్ట్నెట్ ఐటీఎల్ అయితే పంపిస్తున్నారు. సో మీరు చూసుకోకుండా పేమెంట్ చేశారనుకోండి, మీరు మోసపోయినట్టు అనమాట. చూసుకోండి, ఫస్ట్ స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పండి. సో రిసీవ్ అయిన తర్వాతనే, సో మీకు ఐటీఎల్కి వచ్చిన తర్వాతనే మీరు అప్పుడు పేమెంట్ అయితే చేయండి, అప్పుడు దాకా పేమెంట్ అయితే చేయవద్దు. ఓకే, వాళ్ళు టెస్ట్నెట్ పంపిస్తారనుకోండి, మీరు మోసపోయినట్టే అనమాట. సో ఎలా గుర్తించాలి, సో ఎలా రిసీవ్ అవుతాయి అనేది మీకు స్క్రీన్ షాట్ మీకు చూపిస్తున్నాను కదా, చూసుకోండి. సో లేదంటే మీకు లైవ్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. చాలా మందికి ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ మనకు ఐటీఎల్ఎక్స్ వాలెట్ లో ఎలా ఉంటుందంటే, ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనేది మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వాలెట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే, పైన ఇక్కడ బిఎన్బి అయితే ఉంటుంది యాక్చువల్ గా మీకు. ఓకే, సో బిఎన్బి మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ బిఎన్బి మీద అయితే క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ ఇంటర్లింక్ సోయల్ ప్రైవేట్ మెయిన్నెట్ అని ఉంటుంది, ఇంటర్లింక్ తాజ్ మహల్ టెస్ట్నెట్ అని ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఇంటర్లింక్ సోయల్ ప్రైవేట్ మెయిన్నెట్ అని ఉంది కదా, ఇది ఎనేబుల్ చేసుకోండి. ఓకే, అది ఎనేబుల్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఒరిజినల్ ఐటీఎల్ కైన్ ఎవరన్నా అమ్ముతే గనక, సో మీ ఇంటర్లింక్ ఐటీఎల్ కైన్ అనేది ఇక్కడ ఫస్ట్ లోనే ఉంటుంది అనమాట, ఇంటర్లింక్ టోకెన్ అని. సో ఈ ఇంటర్లింక్ టోకెన్ అనేది ఆటోమేటిక్ గా పైన కూడా ఇక్కడ యాడ్ అయితే అవుతాయి. టోటల్ బ్యాలెన్స్ 104 అయితే ఉంది అనమాట నా వాలెట్ లో. 104 ఐటీఎల్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇలా మీకు ఇంటర్ఫేస్ లో పైనే కనిపిస్తాయి, ఇక్కడ పైన కూడా కనిపిస్తాయి వాలెట్ కింద టోటల్ బ్యాలెన్స్ అని. సో ఇక్కడ కింద కూడా మీకు ఇంటర్లింక్ టోకెన్ అని కనిపిస్తుంది అనమాట. సో టెస్ట్నెట్ అనేవి ఇక్కడ కనిపించదు,
ఇది ఇంటర్లింక్ టోకెన్స్ అనేవి మీరు ఎనేబుల్ చేసి పెట్టుకుంటే టెస్ట్నెట్ ఐటీఎల్ అనేవి ఇక్కడ కనిపించవు. వాళ్ళు ఇన్ కేస్ మీకు టెస్ట్నెట్ ఐటీఎల్ అనేది ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఈ ఒరిజినల్ ఐటీఎల్ లోకి రావు అనమాట, రావు. ఇక్కడ వచ్చేంత వరకు మీరు పేమెంట్ అయితే చేయవద్దు అనమాట. ఒరిజినల్ ఐటీఎల్ అనేది మీకు వస్తే కనుక, రియల్ ఐటీఎల్ వస్తే కనుక, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఇక్కడ ఇంటర్లింక్ టోకెన్ దగ్గర మీకు యాడ్ అయితే అవుతాయి. పైన ఇక్కడ బ్యాలెన్స్ అని ఉంది కదా, టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ యాడ్ అయితే అవుతాయి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ వల్ల కాస్త డిలే కూడా అవ్వచ్చు ట్రాన్సాక్షన్. వాళ్ళు చేసిన తర్వాత కూడా మనకు రిసీవ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సో ఇలా రీఫ్రెష్ చేయండి. సో 1-2-3 సార్లు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత కూడా యాడ్ అవ్వకపోతే సో టోటల్లీ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. సో టోటల్లీ ఇంటర్లింక్ యాప్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి సో వాలెట్ మీద క్లిక్ చేసి చూడండి. ఇక్కడ పైన యాడ్ అయితేనే వాళ్ళు రియల్ ఐటీఎల్ పంపించారు అని అర్థం చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ యాడ్ అవ్వకపోతే వాళ్ళు టెస్ట్నెట్ ఐటీఎల్ పంపించారని అర్థం చేసుకోండి. వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టమని చెప్తే స్క్రీన్ షాట్ పెడితే స్క్రీన్ షాట్ లో TITL అని ఉంటుంది. వాళ్ళు పనికి రాని టెస్ట్నెట్ ఐటీఎల్ అయితే పంపించారని అర్థం చేసుకోండి. పేమెంట్ అయితే చేయవద్దు. సో ఇది గుర్తుపెట్టుకోండి. పైలో కూడా ఇలాగే జరిగింది అనమాట. చాలా మంది టెస్ట్నెట్ పై అయితే పంపించి డబ్బులు అయితే తీసుకున్నారు. అప్పుడు చాలా మందికి తెలియదు పాపం. ఇప్పుడైతే కొంతమందికి తెలుసు టెస్ట్నెట్ అంటే ఏంటి, ఇది టోకన్స్, రియల్ టోకన్స్ అంటే ఏంటి అనేది చాలా మంది తెలుసు. కాబట్టి సో నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సో తెలియని వాళ్ళకు చెప్దామని కాస్త హుషారుగా ఉంటారని నేను చెప్తున్నాను. సో ఏముంది, 50 రూపాయలు ఇప్పుడు 150, 140, 160 ప్రైస్ అయితే జరుగుతుంది మార్కెట్లో. 100 రూపాయలకి ఇస్తాము, 50 రూపాయలకి ఇస్తాము తీసుకోండి అంటే ఎవరైనా ఓకే అంటారు. ఇప్పుడు నా దగ్గర 1600 ఉన్నాయి, 50 రూపాయలకి ఇస్తా తీసుకోండి అని చెప్తా. సో తెలియని వాళ్ళకు పాపం ఏం చేస్తారు, 50 రూపాయలకి ఇస్తా అంటే వాళ్ళు ఆశపడి వాలెట్ అడ్రస్ అయితే పంపిస్తారు. మనీ పంపించండి అంటే మనీ పంపిస్తారు. సో నేను సేల్ చేసుకుని హ్యాపీగా ఉంటా. వాళ్ళు మోసపోయినట్టే కదా, టెస్ట్నెట్ ఐటీఎల్ కొనుక్కొని వాళ్ళు మోసపోయినట్టే కదా. ఏముంటుంది, వాలెట్లో చెక్ చేసుకోండి, వచ్చాయి చూడండి అంటే వచ్చాయని వాళ్ళకు కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి నేను టెస్ట్నెట్ పంపిస్తే వాళ్ళకు కూడా టెస్ట్నెట్ కనిపిస్తాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి, వాళ్ళకు కూడా కనిపిస్తాయి. కాబట్టి వచ్చాయని వాళ్ళు కూడా పేమెంట్ చేస్తారు. వాళ్ళు అమ్ముకోలేరు, వాళ్ళు కూడా తెలియని వాళ్ళకి అమ్ముకోవాలి. అమ్ముకుంటే అంతే కదా, వాళ్ళు కూడా తెలియని వాళ్ళకి అమ్ముకోవాలంటే. సో తెలిసిన వాళ్ళకు అమ్మలేరు కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకోరు. వాళ్ళు కూడా అమ్మాలనుకుంటే తెలియని వాళ్ళకి అమ్మాల్సి వస్తుంది. సో ఇది మార్కెట్లో చాలా మంది మోసగాళ్ళు అయితే ఉన్నారు. ఇలా టెస్ట్నెట్ ఐటీఎల్ అయితే పంపిస్తున్నారు, జాగ్రత్తగా. సో స్క్రీన్ షాట్ పంపించిన తర్వాతనే పేమెంట్ చేయండి, వాలెట్లోకి వచ్చిన తర్వాతనే సో పేమెంట్ అయితే చేయండి. అప్పుడు దాకా పేమెంట్ అయితే చేయొద్దు. సో అర్థమైనట్టు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే చాలా వస్తుంటాయి. థ్యాంక్ యూ.